హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది. నేనైతే ఇప్పుడు వేడివేడి మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మనము ఈవినింగ్ స్నాక్ మిల్ మేకర్ పకోడీ చేసుకుందాము. ముందుగా అయితే ఒక గిన్నెలోని ఒక 2 కప్పుల మిల్ మేకర్ని వేసుకొని నిండుగా నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇందులో ఉన్న వాటర్ తీసేసి అదే గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, అలానే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, అలానే కొన్ని వాటర్ చిలకరించుకొని ఇవి మొత్తం అన్ని స్పైసెస్ అన్నీ బాగా కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి, మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్ మేకర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇవి మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన బ్యాచ్ని కూడా వేసుకొని మొత్తం అన్ని ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇది మనం ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి.